పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తోటి ఉన్నాము. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అప్పుడు మీరు విద్యార్థి నాయకులుగా కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఆ టైంలో. ఇప్పుడు కాకుండా అప్పుడు మీరు విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు మీ ఫోన్ ట్యాప్ అయినట్టు మీరు ఏమైనా అనుకున్నారా? అనిపిస్తుందా ఇప్పుడు ఈ వివరాలు బయటకు వస్తున్న నేపథ్యంలో? ఆ రోజు అందరంటే వాస్తవానికి ట్యాప్ అయినా అనుకున్నాం, కానీ విద్యార్థి నాయకులే మావెందుకు ట్యాప్ చేస్తారని అనుకున్నాం. కానీ మొన్న వెళ్ళి చూస్తే వాస్తవాల్ని గమనిస్తే ఏదైతే ఆ రోజు మేము చేసే మూమెంట్స్ని కూడా అడ్డుకోనీకి నీచానికి దిగజారి వ్యక్తులు ఒక ప్రైవేట్ సంభాషణ కూడా విని అన్ని రకాలుగా రాజకీయ దాహంతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసిందని చెప్పి చాలా స్పష్టంగా మాకు అర్థమైంది. వాళ్ళు చేసిరు కాబట్టే దీనిపైన చెయ్యలేదు, మేము ఇసొంటివి పాల్పడలేదని చెప్పి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా బలంగా చెప్పలేకపోతున్నారు. ప్రజలు కూడా ఆలోచించాలి. ఒక ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకున్నది, తల్లి కొడుకులు మాట్లాడుకునేది ప్రైవేట్ వ్యక్తుల సంభాషణ కేవలం రాజకీయాలు కాదు, వ్యాపార, అదేవిధంగా ఏదైతే జ్యుడిషియల్గా ఉన్న వాళ్ళే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి బిజినెస్ వ్యాపారులై కూడా కింది స్థాయిలో కొన్ని చోట ఎక్కడైతే ఎలక్షన్స్ అయినా కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థాయి వ్యక్తుల ఫోన్స్ కూడా ట్యాప్ చేసి వాళ్ళ ప్రైవేట్ సంభాషణ విన్నారు అంటే వీళ్ళు ఎంత నీచానికి దిగజారారు. మరి ఇసొంటి వ్యక్తుల చేతిలో పొరపాటున మనము మళ్ళొకసారి ఎప్పుడన్నా అధికారం పెట్టాల్సిన ఆలోచిస్తే ఏ రకమైన పరిస్థితులు ఏర్పడితే కూడా ప్రజలు ఆలోచించాలి. ఇసొంటి వ్యక్తులని మరి ఎమ్మెల్యేలుగా ఇసొంటి వ్యక్తులు ఎవరైతే ఇసొంటి చర్యలకి పాల్పడరో వీళ్ళని ఎమ్మెల్యేలుగా ఉండే అర్హత ఉందా లేదా కూడా ప్రజలు ఒకసారి ఆయా నియోజకవర్గ ప్రజలు ఆలోచించి వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో దాదాపు మీ నాయకులే, కాంగ్రెస్ పార్టీ నాయకులై 500 మందికి పైగా ముఖ్య నాయకులే ఫోన్లు ట్యాప్ అయినట్టు పోలీసులు వివరాలు వెల్లడిస్తున్నారు. అయినా విజయం ఎలా సాధ్యమైంది మీకు? అంటే ఇది ప్రజలు ఓట్లేసి గెలిపించాల్సింది. నువ్వు ఫోన్ ట్యాప్ చేసి కొంతమంది వ్యక్తుల్ని బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఆపే ప్రయత్నం చేస్తావు. నీ రాక్షసత్వము తారాస్థాయికి చేరినప్పుడు ప్రజలు కూడా ఆ రాక్షసత్వాన్ని గమనించారు. వీళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా ఆఖరికి ప్రజలు వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని అనుకోరు. గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అయినా కూడా వీరి ఆనందం, పైశాచిక ఆనందం, వీరి రాక్షసత్వం తగ్గుతలేదని చెప్పి పార్లమెంట్లో వీళ్ళ గుండుసున్నా కూడా ఇచ్చారు. వీళ్ళ వ్యవహారం ఇప్పటికి కూడా మారతలేదు. రాబోయే ఎన్నికల్లో కనీసము ఆ కుటుంబంలో ఏ ఒక్కరు ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికలు రాకముందే జాబ్ క్యాలెండర్ వేసే అవకాశం ఉంటుందా ప్రభుత్వం నుంచి? 100% ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీల్ని నిరుద్యోగులకి అతి త్వరలో ముఖ్యమంత్రి గారి నోటి మీదుగా శుభవార్త వినబోతున్నారు.